హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈరోజు మనము వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే, ఇన్ కేస్ మీరు గనక నీట్కి ప్రిపేర్ అయితే, లేదా ఎంసెట్కి ప్రిపేర్ అయినా, లేదా జేఈకి ప్రిపేర్ అయినా, ఓకే, సో ఫస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏది సార్? ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంకా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏవి వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు కదా. సో దానిపైన ఫోకసింగ్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు కదా. రైట్ బెటర్. సో దానిపైననే ఈరోజు నేను వీడియో చేయబోతున్నా. చూడండి, సాల్వ్ దీస్ క్వశ్చన్స్ టు గెట్ ఫుల్ మార్క్స్ ఇన్ ఫిజిక్స్. ఓకే, రైట్. సో అయితే నీట్లో మరి 180కి 180 రావాలి అని అంటే ఎటువంటి క్వశ్చన్స్ నేను సాల్వ్ చేయాలి? అవునా? రైట్ బెటర్. సో నేను చెప్పబోతున్నా. సో ఇక్కడ మీకు 160 అయితే గ్యారంటీగా అయితే వస్తాయి నాన్న. ఓకే, 160 ప్లస్ కూడా అయితే ప్లస్ వేసుకుందాము. వస్తే 180కి 180 కూడా వస్తే ఛాన్స్ ఉన్నాయి. ఓకే, 160 ప్లస్ అయితే గ్యారంటీ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎంసెట్లో 40 మార్క్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 30 ప్లస్ గ్యారంటీ నాన్న. ఓకే, 35 ప్లస్ కూడా వేసుకోవచ్చు. జేఈకి మాత్రము 80 ప్లస్ అయితే కన్ఫామ్గా వేసుకోవచ్చు నాన్న. ఓకే, రైట్. సో అయితే ఎటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలి సార్ అన్న విషయం నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, సో చూడండి, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫర్ జేఈ, నీట్, ఇంకా టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్. ఓకే, ఎక్కువగా ఇటువంటి క్వశ్చన్స్ మాత్రమే మీరు సాల్వ్ చేయండి. ఓకే, నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి. ఇటువంటి క్వశ్చన్స్ మాత్రమే సాల్వ్ చేయాలి. ఓకే, సాల్వ్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ ఫార్ములాస్ బేస్డ్ ఎన్నైతే ఉన్నాయో చాప్టర్లో, ఓకే, అన్ని ఫార్ములా బేస్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి. నెక్స్ట్ సాల్వ్ గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ నాన్న. ఓకే, గ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్ అనేది కామన్గా ఉంటుంది. ఎంసెట్లో కూడా ఉంటుంది, ఇంకా నీట్లో ఉంటుంది, ఇంకా ఐఐటీలో కూడా ఉంటుంది నాన్న. ఓకేనా? రైట్. సో ఇవైతే రెండు కామన్గా ఉంటాయి కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ మాత్రం స్కిప్ అయితే చెయ్యొద్దు. ఓకే, స్కిప్ చేయకుండా దీనిపైన మంచిగా ఫోకసింగ్ చేయండి, ఎందుకంటే ప్రతి చాప్టర్లో కామన్గా అయితే ఉంటాయి కదా. నెక్స్ట్ సాల్వ్ రిలేషన్షిప్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఫోర్స్ ఫార్ములా ఏంటి? క్యాపిటల్ G m1 m2 బై ఆర్ స్క్వేర్ కదా. సో ఫోర్స్కి ఆర్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ బేస్డ్ పైన క్వశ్చన్స్ అయితే క్రియేట్ అవుతాయి. సో ఇటువంటి క్వశ్చన్స్ అనేటివి ప్రతి ఒక్క చాప్టర్లో కామన్గా ఉంటాయి. అవునా? ఈవెన్ మీరు కెనెడిక్ ఎనర్జీ తీసుకున్న కెనెడిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటన్నా p²/2m. అవునా? రైట్. సో ఇక్కడ కెనెడిక్ ఎనర్జీ మొమెంటమ్ కాన్స్టెంట్ అయితే కెనెడిక్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్ కదా. సో ఇటువంటి అంటే మొత్తానికైతే రిలేషన్షిప్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే మీరు సాల్వ్ చేయాలి. సో ఇటువంటి క్వశ్చన్స్ అనేది ప్రతి ఒక్క చాప్టర్లో కామన్గానే ఉంటాయి. అవునా? సో ఇటువంటి క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో అనేది వస్తుంది. నీట్లో వస్తుంది, ఎంసెట్లో వస్తుంది, ఇంకా జేఈలో కూడా వస్తుంది నాన్న. ఓకే, నెక్స్ట్ సాల్వ్ పర్సంటేజ్ అండ్ ఎర్రర్ బేస్డ్ క్వశ్చన్స్. అవునా? మీరు దాదాపు ఒక 10 సంవత్సరాల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తే గనక, ఓకే, పర్సంటేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వచ్చినాయి, ఇంకా ఎర్రర్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మీకు వచ్చినాయి నాన్న కదా. రైట్. సో ఇవి ప్రతి ఒక్క చాప్టర్లో మళ్ళీ కామనే, అంతేనా కదా? రైట్ బెటర్. సో ఇటువంటి క్వశ్చన్స్ పైన ఎక్కువగా మీరు ఫోకసింగ్ చేయండి, సరేనా? రైట్. నెక్స్ట్ సాల్వ్ ఇంటిగ్రేషన్ బేస్డ్ న్యూమరికల్స్, సాల్వ్ డిఫరెన్షియేషన్ బేస్డ్ న్యూమరికల్స్. ఇంటిగ్రేషన్కి డిఫరెన్షియేషన్కి సంబంధించిన ఖచ్చితంగా క్వశ్చన్ అనేది మీకు జేఈలో, నీట్లో, ఇంకా ఎంసెట్లో అనేది గ్యారంటీగా వస్తాయి నాన్న. ఓకే, అయితే ఈ ఇంటిగ్రేషన్స్ కానీ డిఫరెన్షియేషన్స్ కానీ ఏ కండిషన్లో అప్లై చేయాలి, క్వశ్చన్ చూడగానే మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయాలన్నా, డిఫరెన్షియేషన్ అప్లై చేయాలన్నా అన్న విషయం మీరు తెలుసుకొని ఉండాలి నాన్న. ఓకే, రైట్. సో మీకైతే ట్రిక్ చెప్తున్నాను. ఎక్కడైతే క్వశ్చన్లో మీకు వేరియబుల్స్ కనిపిస్తాయో, లైక్ x = 3t² - 2t, ఎక్స్ అనేది టైం పైన ఆధారపడుతున్నది కదా. రైట్. సో ఇప్పుడు ఎక్స్ అనేది ఏంటి? వేరియబుల్. అవునా? ఇటువంటి మోడల్స్లో అయితే మీకైతే క్వశ్చన్స్లో అయితే కనిపిస్తాయి కదా. అవునా? జేఈలో కానివ్వండి, నీట్లో కానీ, ఎంసెట్లో కానీ. సో ఈ మోడల్ అయితే క్వశ్చన్స్ అయితే కనిపిస్తాయి కాబట్టి ఇక్కడ ఇది సాల్వ్ చేయడానికి గ్యారంటీగా మనము ఇంటిగ్రేషన్ లేదా డిఫరెన్షియేషన్ తోటే సాల్వ్ చేస్తాం నాన్న. ఓకే, రైట్. సో ఈ బేస్డ్ పైన క్వశ్చన్స్ మాత్రం స్కిప్ చేయకండి, అన్నీ కూడా సాల్వ్ చేయండి. ప్రతి చాప్టర్లో కామన్గా అయితే ఉంటాయి ఇవి. ఓకే, ఎస్. నెక్స్ట్
సాల్వ్ డయాగ్రామ్ బేస్డ్ న్యూమెరికల్స్. ఓకే, సో అప్పుడప్పుడు మనకు న్యూమెరికల్ సాల్వ్ చేసేటప్పుడు పక్కకు డయాగ్రామ్ ఉంటుంది కదా, రైట్. సో ఆ డయాగ్రామ్కి సంబంధించిన క్వశ్చన్ అయితే అడుగుతాడు, అవునా. ఈ క్వశ్చన్స్ అనేటివి ప్రతి చాప్టర్లో కామన్గానే ఉంటాయి, అవునా కదా. మీరు నీట్లో చూసుకున్నా, జేఈలో చూసుకున్నా, ఇంకా ఎంసెట్లో చూసుకున్నా కానీ డయాగ్రామ్ అయితే పక్కకు ఉంటుంది, దానికి సంబంధించిన క్వశ్చన్ అయితే అడుగుతాడు. అంటే డయాగ్రామ్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రం స్కిప్ అయితే చేయకండి. ఓకే, సాల్వ్ ట్రిక్కీ బేస్డ్ న్యూమెరికల్. ట్రిక్కీ బేస్డ్ అంటే సో కొన్ని క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే పెద్దగా ఉంటుంది, కానీ దానికి సంబంధించిన ట్రిక్ అనేది చాలా ఒక చిన్న లైన్లో ఉంటుంది నాన్న. ఓకే, అటువంటి ట్రిక్స్ అనేటివి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ట్రిక్కీ ఇవి. ఓకే, ఫార్ములా కాదు, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అయితే మీకైతే అవి సపరేట్ క్వశ్చన్స్. ఓకే, డైరెక్ట్ ఫార్ములాకి సంబంధించిన అయితే క్వశ్చన్స్ అయితే క్రియేట్ అవుతాయి. ఇవి ట్రిక్కీ కాబట్టి ఏ కేసులో ఏ సిచ్యువేషన్లో ఏ ట్రిక్ పనిచేస్తుంది అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా అది సాల్వ్ చేయడానికి దాదాపు ఒక 5 నిమిషాలైనా పడుతుంది నాన్న. ఓకే, లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి, అటువంటి లెంతీ క్వశ్చన్స్లో ఏదో ఒక చిన్నగా ట్రిక్కీ బేస్ అయితే ఉంటుంది నాన్న. ఓకే, ఆ ట్రిక్ సాల్వ్ చేస్తే ఎంత పెద్ద క్వశ్చన్ అయినా ఫట్ అని చెప్పి సాల్వ్ అయిపోతుంది. సో అటువంటి ట్రిక్స్ గుర్తు పెట్టుకోవాలి. ఓకే, మీరు క్లాసెస్ కనుక మొత్తం వింటే కనుక ఏ కండిషన్లో ఏ ట్రిక్ అప్లై చేయాలన్న విషయం తెలిస్తే కనుక సో ఇటువంటి న్యూమెరికల్స్ అనేటివి మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు నాన్న. ఓకే, ఎస్. నెక్స్ట్ సాల్వ్ ఎక్స్పెరిమెంటల్ బేస్ క్వశ్చన్, అంటే ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ అనమాట. ఎవ్వి అని అంటే లైక్ సింపుల్ పెండలమ్ ఆసిలేషన్స్ కానీ, టైం పీరియడ్ కనుక్కోవడం కానీ, స్క్రూ గేజ్ కానివ్వండి, వెర్నియర్ క్యాలిపర్స్ కానివ్వండి. ఓకే, సో ఇటువంటి ఎక్స్పెరిమెంటల్ బేస్డ్ అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి నాన్న. ఓకే, రైట్. సో ఈ ఎక్స్పెరిమెంటల్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా మీకు నీట్లో వస్తాయి, ఇంకా ఎంసెట్లో, ఇంకా జేఈలో కూడా ఖచ్చితంగా వస్తుంది. దీన్ని కూడా స్కిప్ అయితే చేయకండి. ఓకే, సింపుల్గానే ఉంటాయి, ఫార్ములాస్ మంచిగా నేర్చుకోండి. సో దాని ప్రకారం అవైతే సాల్వ్ అయితే అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ అసర్షన్ అండ్ రీజన్. ఓకే, ఇవైతే మీరైతే ప్రతి ఒక్క బుక్లో అయితే కనిపిస్తూ ఉంటాయి కదా, రైట్. సో జేఈ క్వశ్చన్స్లో కూడా ఉన్నాయి, ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా మెయిన్స్లో, జేఈలో, ఇంకా నీట్లో, ఎంసెట్లో అయితే ఖచ్చితంగా మీకు ఇటువంటి క్వశ్చన్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఇక్కడైతే కొంచెం మీకు సాల్వ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా, కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈ క్వశ్చన్ అయితే మీరు సాల్వ్ చేయగలుగుతారు. కాన్సెప్ట్ అయితే క్లియర్ అయి ఉండాలి, ఇది రావాలి అని అంటే. ఓకే, ఈ క్వశ్చన్ అటెండ్ చేయాలంటే మీరు. ఓకే, నెక్స్ట్ సాల్వ్ కాన్సెప్ట్ బేస్ క్వశ్చన్. ఇక్కడ వచ్చింది చూడండి, మీకు ఖచ్చితంగా కాన్సెప్ట్ అనేది వచ్చి ఉండాలి. ఏ క్వశ్చన్ అయినా కానీ క్వశ్చన్ చూడగానే ఇది ఈ కాన్సెప్ట్కి సంబంధించింది, వేరే క్వశ్చన్ చూడగానే ఇది రొటేషనల్ మోషను లేదా సర్ఫేస్ టెన్షన్, ఏదో ఒకటి కాన్సెప్ట్ అయితే మీకు తెలిసై ఉండాలి. కాన్సెప్ట్ వల్ల మీరు న్యూమెరికల్స్ అనేది సాల్వ్ చేయగలుగుతారు నాన్న. ఓకే, ప్రతి ఒక్క క్వశ్చన్ కాన్సెప్ట్ తోటి అయితే రాదు. ఓకే, ఇట్లా ఫార్ములా బేస్డ్ గ్రాఫ్స్, అవునా, నెక్స్ట్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్, వేరియబుల్కి సంబంధించింది. ఓకే, ట్రిక్కి కానీ, సో అట్లానే కాన్సెప్ట్ బేస్ కూడా వచ్చింది నాన్న. ఓకేనా, కాన్సెప్ట్కి బేస్ సంబంధించిన క్వశ్చన్ కూడా మీకు అక్కడ కనిపిస్తాయి అనమాట ఎగ్జామ్లో. ఓకే, నెక్స్ట్ సాల్వ్ 1 లైన్ క్వశ్చన్స్. సో క్వశ్చన్లో అయితే ఒకటే లైన్ ఉంటుంది, అవునా. డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నట్టు, అవి డైరెక్ట్ క్వశ్చన్స్, అవి 1 లైన్ క్వశ్చన్స్. అంటే చిన్నగా ఒకటే లైన్ ఇస్తాడు, దానికి సంబంధించిన ఆన్సర్ ఏంటి. ఓకే, ఫిల్ ద బ్లాంక్స్ లెక్క మొత్తానికైతే. ఓకే, రైట్ బెడ. సో డైరెక్ట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నా అంతే. ఓకేనా, గాస్లాకి సంబంధించిన ఫార్ములా ఏంటి, ఫ్లక్స్. ఓకే, క్యూ బై ఎక్స్ప్లోనర్, డైరెక్ట్ అట్లా అనమాట. ఓకే, సో 1 లైన్ క్వశ్చన్స్ అనమాట. మొత్తానికైతే ఫార్ములాస్ అన్ని గుర్తుంటే మీరు ఇటువంటి న్యూమెరికల్స్ అనేటివి ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఫార్ములాస్ తోటి రిలేటెడ్ అయి ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు నాన్న. ఓకే, ఎస్ నాన్న. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. ఓకే, ఎస్. సో దీంతో క్లాస్ అయితే అయిపోయింది నాన్న. ఓకేనా, రైట్. సో ఇటువంటి కనుక క్వశ్చన్స్ అన్నీ కనుక మీరు సాల్వ్ చేస్తే 100% నీట్లో 180కి 160+ అయితే గ్యారంటీగా వస్తాయి. ఎంసెట్లో 30+ అయితే గ్యారంటీనే, జేఈలో 80+ అయితే గ్యారంటీ నాన్న. ఓకే, వస్తే 100కి 100 రావచ్చు, నీట్లో కూడా 100కి 100 రావచ్చు. ఎందుకంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసుకుంటే కనుక అన్నీ కూడా ఇవే మోడల్లో ఉన్నాయి, అవునా. రైట్ బెడ. సో వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఓకేనా, చదువుకుంటూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బేటా.